నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలుకు ప్రమాదం తప్పింది. కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుండి రేణిగుంట వెళ్తుండగా కావలి స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 3 బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుంది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలుకు ప్రమాదం తప్పింది. కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుండి రేణిగుంట వెళ్తుండగా కావలి స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 3 బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుంది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలుకు ప్రమాదం తప్పింది. కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుండి రేణిగుంట వెళ్తుండగా కావలి స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 3 బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుంది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలుకు ప్రమాదం తప్పింది. కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుండి రేణిగుంట వెళ్తుండగా కావలి స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహులు, గీతిక ఇవాళ ఉదయం అంటే వేకువజామున 5:30 గంటలకు నిజాముద్దీన్ ఢిల్లీ నుంచి ఇటు రేణిగుంటకు వెళ్లే పాల ట్యాంకర్లకు వెళ్ళేటటువంటి ఒక నంబర్ 97835 ట్రైన్ ఈరోజు అక్కడ పట్టాలు తప్పింది. కావలి రైల్వే స్టేషన్ కి కొద్ది దూరంలోనే పట్టాలు తప్పిన కొద్ది దూరం దాదాపుగా ఒక 100 నుంచి 200 మీటర్ల వరకు ఇట బోగి పక్క నుంచి మొత్తం కూడా రావడంతో కొంత మొత్తం అక్కడ ఉన్నటువంటి ట్రాక్ దెబ్బతిన్నది. దాంతో వెంటనే స్పందించినటువంటి రైల్వే అధికారులు కానీ అలాగే లోకో పైలట్ అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా రైల్వే ఎయిర్ అథారిటీస్ అందరికి కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలో దిగినటువంటి రైల్వే ఆపరేషన్ టీం అక్కడికి వచ్చేసి వాటందరినీ కూడా మిగిలినటువంటి ట్రైన్లన్నింటినీ ఎక్కడెక్కడ సమీపంలో ఉన్నటువంటి ఇటు విట్రగుంట అటు సింగరాయకొండ ప్రాంతాల్లో ఉన్న ట్రైన్లను ఆ మార్గంలో ప్రయాణించే ట్రైన్లను మొత్తం కూడా ఆపేసి అక్కడ నుంచి 3rd లైన్ లో ఉన్నటువంటి దానిన్నింటి కూడా మళ్లించారు. కొద్దిసేపటి మాత్రం ట్రైన్లకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత యథాతిథిగా 3వ లైన్ అందుబాటులో ఉన్నందువల్ల 3వ లైన్ లోకి మొత్తం ట్రైన్లన్నీ కూడా మళ్లించారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బోగీలన్నింటినీ తిరిగి పట్టాలెక్కించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 4 బోగీలు పట్టాలు తప్పినాయి. మొత్తం 9 ట్యాంకర్లు ఈ బోగీలో అంటే నిజాముద్దీన్ నుంచి రేణిగుంటకి వెళ్తున్నాయి. అదృష్టవశాత్తు ఖాళీ ట్యాంకర్లు కావడంతో ఎలాంటి అంటే నష్టం జరగలేదు. కాకుంటే ఈ ప్రాంతంలో వెళ్ళేటటువంటి ప్రస్తుతం చెన్నై విజయవాడ మధ్యలో వెళ్ళేటటువంటి రైళ్లన్నీ కూడా తిరుపతి వైపు వెళ్లే రైళ్లని కూడా కొద్దిసేపు అంతరాయం కలిగింది. వాటన్నింటినీ కూడా ప్రస్తుతం సెటైట్ చేస్తున్నారు. ఇంకా కొద్దిసేపట్లో ఇక్కడ సంబంధించినటువంటి అడిషనల్ డైరెక్టర్ రైల్వే మేనేజర్ సంబంధించినటువంటి విజయవాడకు సంబంధించినటువంటి బృందం కూడా వచ్చేసి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద విచారణ జరిపించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మిగిలినటువంటి రైళ్లన్నీ కూడా 3వ లైన్ లో మళ్లీ చేసి అన్ని కూడా యథాతథంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
గీతిక. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.